నగరాల్లో నానాటికి పెరిగిపోతున్న వాయు కాలుష్యం, రోడ్లపై పేరుకుపోతున్న దుమ్ము కణాలు ప్రజల ఆరోగ్యానికి పెద్ద శాపంగా మారుతున్నాయి. ప్రస్తుతం ట్రాఫిక్ జంక్షన్లలో నిలబడాలంటేనే ముక్కుకు రుమాలు అడ్డం పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఓవైపు వాహనాల పొగ, మరోవైపు రోడ్లపై పేరుకుపోయిన దుమ్ము నగరవాసులకు ఊపిరాడకుండా చేస్తున్నాయి. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఒడిశా రాజధాని భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ దేశంలోనే ఒక వినూత్నమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. గాల్లోని విషపూరిత దుమ్ము కణాలను లాగేసి స్వచ్ఛమైన ఆక్సిజన్ ను అందించే అత్యాధునిక డస్ట్ కలెక్టర్ మిషన్లను రంగంలోకి దించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా భువనేశ్వర్ లో నిత్యం రద్దీగా ఉండే కిడ్ స్క్వేర్ నుంచి పటియా స్క్వేర్ మార్గంలో ప్రయోగాత్మకంగా 20 అత్యాధునిక డస్ట్ కంట్రోలర్ మిషన్లను అమర్చారు. ఇవి నగర కూడళ్లలో ఒక పెద్ద సైలెంట్ వాక్యూమ్ క్లీనర్లలా పనిచేస్తాయి. రోడ్లపై వాహనాల రాకపోకల వల్ల గాల్లోకి లేచే అత్యంత ప్రమాదకరమైన దుమ్ము కణాలను ఈ మిషన్లు శక్తివంతంగా తమ వైపునకు లాక్కుంటాయి. ఆ తర్వాత ఈ కలుషిత గాలిని మిషన్ లోపల ఉండే మల్టీలేయర్ అత్యాధునిక ఫిల్టర్ల ద్వారా దుమ్ము, ధూళి కణాలు పూర్తిగా ఫిల్టర్ అయిపోయి మిషన్ లోపలే ఉండిపోతాయి. చివరిగా ఎలాంటి కాలుష్యం లేని 100% స్వచ్ఛమైన గాలిని ఈ మిషన్లు తిరిగి పర్యావరణంలోకి విడుదల చేస్తాయని నగరం మేయర్ సులోచన దాస్ వెల్లడించారు. भुवनेश्वर को पॉल्यूशन फ्री करने के लिए भुवनेश्वर म्युनिसिपल कॉर्पोरेशन के तरफ से 20 डस्ट कंट्रोलर लगा हुआ है, जिसे पहला दफा ये किट से पटिया स्क्वायर तक लगाए हैं। ये एक्सपेरिमेंटल बेसिस में लगा हुआ है। इसमें जो मशीन लगा हुआ है वो बाहर से डस्ट अंदर लेगा और उसके बाद उसको प्यूरिफाई करके एयर छोड़ देगा और डस्ट रह जाएगा। तो इसमें 2-3 चीज होगा। जैसे पहला ये है कि हम लोगों को पता चल जाएगा कि एयर पोल्यूशन कितना है वहाँ और डस्ट पार्टिकल कितना है इसमें। तो डस्ट पार्टिकल को रोकने के लिए और भी हम लोगों ने ऑक्सी ट्री लगाने के सोच रहे हैं। ये जो एक्सपेरिमेंट बेसिस में हम लोगों ने लगाए हैं ये जो डस्ट कंट्रोलर, उसके बाद ये लग रहा है कि ये बहुत फायदेमंद होगा। तो इसके बाद हम लोगों ने बाकी जो रोड है जो कि ज़्यादा व्हीकल मूवमेंट होता है, जिस रोड में कंजेशन ज़्यादा है, तो उसी रोड पे ही ये लगाएंगे। और उसके बाद ऑक्सीजन ट्री भी हम लोगों ने प्लान कर रहे हैं लगाने के लिए, जिसमें जो एयर को ला के फिर प्यूरिफाई करके कार्बन डाइऑक्साइड को ఆక్సిజన్ में కన్వర్ట్ कर सकता है। ఈ మిషన్ల వల్ల మరో పెద్ద ప్రయోజనం కూడా ఉంది. ఇవి కేవలం గాలిని శుద్ధి చేయడమే కాకుండా ఆయా పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం ఏ స్థాయిలో ఉందో, గాల్లో దుమ్ము కణాలు ఎంత మేర ఉన్నాయో నిరంతరం పర్యవేక్షిస్తాయి. ఈ డేటా ఆధారంగా నగరంలో కాలుష్యం ఎక్కువగా ఉన్న హాట్స్పాట్లను గుర్తించి అక్కడ మరిన్ని నివారణ చర్యలు చేపట్టేందుకు అధికారులకు వీలు కలుగుతుంది.